పిల్లాడికి దుర్వ్యసనాలు అబ్బాయి, పిల్లాడిని కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. ఉంటావా పోతావా తెలుసుకో, ఒకటే దెబ్బ చిలకడం, అది తేలిపోతుంది. ముందు డబ్బు కట్ చేసేయి, కొడుకు ఇచ్చే డబ్బు కట్ చేసేయి. కట్ చేయడు, ఏదో తప్పదు కదండి. అబ్బాయి అడిగి ఇవ్వకపోతే ఊరుకోడండి. ఏం చేస్తాడు ఇవ్వకపోతే? దానికి సిద్ధపడు. ఏం చేస్తాడు ఇవ్వకపోతే? మనం సిద్ధపడలేము. ఒకవేళ సిద్ధపడితే ఈ భార్య ఉంటుంది, ఆవిడ వచ్చి ఆవిడ మీరు బోర్డు ఖర్చు పెట్టారు, వాడు అడిగిన దానికి అయిపోయింది, మొత్తం నాశనం అయింది ఇక్కడ సంసారం. పిల్లల విషయంలో భార్య భర్త ఎప్పుడు ఒక్క మాట మీదే ఉండాలండి. అవసరమైతే చాటుగా మాట్లాడుకోవాలి, ఏం నిర్ణయం తీసుకోవాలో తీసుకుని, రే మీ నాన్న చెప్పారు కదరా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అక్కడ, నేను వేరే చెబుతాను పా అని వెంటనే భార్య చెప్పాలమ్మా. దానివల్ల మగాడి విలువ ఆడ విలువ కాదు, సంసారం విలువ నిలబడుతుంది. పిల్లలకు అర్థమవుతుంది, అమ్మా నాన్న ఒక్కటే, మన వేషాలు ఇక్కడ కుదరవు. ఒకరు అవునంటే ఇంకోరు కాదంటారు, ఒకరు కాదంటే ఇంకోరు అవునంటారు. వీరిద్దరూ వారి దగ్గరే దెబ్బలాడుకుంటారు. ఇక పెద్ద పండుగ ఇంట్లోకి వచ్చేసింది రోజు ఇక్కడ. ఇది మానుకోవాలి.